ప్రస్తుతం క్రిస్టియన్ మైనారిటీలో, క్రిస్టియన్ కమిషన్లో నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క పనితనం బాగోలేదు కాబట్టే ప్రభుత్వానికి క్రైస్తవులు చాలా దూరమైపోయారు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలియజేస్తున్నప్పుడు ఈ చేతకాని వ్యవహార శైలితో ఉన్న నాయకులు అనబడినటువంటి వాళ్ళు ప్రభుత్వ అధినేతలుగా ఉన్న మీ దగ్గరికి ఈ సమాచారం వచ్చినప్పుడు వాడు మనవాడు కాదు, మన పక్షం వాడు కాదు, పరపక్షం వాడు, అందుకని మన మీద బురద జల్లుతున్నాడు అని మాట్లాడతారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏమిటి అంటే క్రిస్టియన్ మైనారిటీ కానివ్వండి, కమిషన్ కానివ్వండి, క్రైస్తవ సమస్యలకు దూరంగా ఉంది, ప్రభుత్వం ఇచ్చిన అధికారాలకు దగ్గరగా ఉంది, వాళ్ళ స్వప్రయోజనాల్ని వెతుక్కుంటుంది, క్రైస్తవ ప్రయోజనాల్ని గాలికి వదిలేసింది. ఇది ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి. వీళ్ళ వ్యవహార శైలి వల్ల క్రైస్తవులు పార్టీకి దూరం అయిపోయారు. క్రైస్తవ్యంలో ఉన్న అసంతృప్తి మీ దృష్టికి రాకుండా వీళ్ళే అడ్డుబండలుగా ఉన్నారు, తెలుసుకోండి.